హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే, చూసారా, ఇంతకు ముందు రోజుల్లో మనం థ్రెడ్ హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా, ఆ థ్రెడ్ని తిరగేయడం అనేది చాలా పెద్ద టాస్క్లా ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయిందండి. థ్రెడ్ తిరిగేసి కుట్టడం, మన హెవీ వర్క్స్ బ్లౌజెస్ మగ్గం వర్క్ అయి చేయించుకుంటాం కదండి, దానికైతే కంపల్సరీగా ఇదే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ కుట్టడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. అదే మన రెడీమేడ్ అనుకోండి, ఇక్కడ కొంచెం పీస్లా రావడం, మళ్ళీ మూడేసి దాన్ని కుట్టడం మనకు చాలా ఇబ్బందిగా ఉండడం కూడా ఉంటుంది. అది థ్రెడ్ది అయితే చాలా బాగుంటుంది. కానీ దీన్ని తిరగేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి టైలర్స్ అందరికీ కూడా. కానీ ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ అనేది వచ్చింది మనకి. అది ఎలా అంటే చూడండి, మీకు ఇది చూపిస్తున్నాను. ఇది లూప్ టర్నర్ అన్నమాట. అంటే మనం తాడు తిరిగేసుకొని చిన్న ఇనప రాడ్ లాంటిది అన్నమాట. చూసారా ఎలా ఉందో? చిన్న హుక్ లాంటిది ఇచ్చాడు, చిన్న రింగ్ లాంటిది కూడా ఇచ్చాడు. మనకి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, మీషోలో ఏంటి ప్రతి దాంట్లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు అందులో కాస్ట్ ఎక్కువ అనిపించింది. నేనైతే ఇక్కడ బయట తీసుకున్నాను దీన్ని. విజయనగరంలో న్యూ మిషన్ సెంటర్ వాసు గారి షాప్ అని, నేను అందులో తీసుకున్నాను. దీంతో తిరగడం చాలా ఈజీగా ఉంది, కానీ కొంచెం మనకి కొత్తలో కష్టం అనిపిస్తుంది. ఈజీగానే ఉంది. మీకు తిరగడం అనేది దీన్ని యూజ్ చేయడం ఎలా అనేది చెప్తున్నాను. దీన్ని లూప్ టర్నర్ అంటారండి, లూప్ టర్నర్. ఓకే, మనకి చెప్పడం రాకపోతే కనుక ఇలా థ్రెడ్ తిరిగేసుకునేది ఇవ్వండి అని అంటే వాళ్ళే ఇచ్చేస్తారు షాప్లో అమ్మాయిలందరూ కూడా. ఓకే, ఇది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా మనం తాడుకి ఎక్కించుకుంటాం కదండి, అలాగా ఎక్కించేయాలి. ఇలా ఎక్కించాం కదా, కొక్కెం వచ్చిందా, దీన్ని లాక్ అంటారు చూడండి. ఇక్కడ లాక్ లాంటిది ఉంది కదా, చిన్న లాక్ లాంటిది, దీన్ని లాక్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చూడండి, ఈ కొక్కెన్ని దీనికి తగిలించాలి. ఈ క్లాత్కి తగిలించి దీన్ని లాక్ చేయాలన్నమాట. దాన్ని మనం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే దానికి అలా ఉండిపోద్ది. అప్పుడు ఈ క్లాత్ని ఇలా లాగాలి. మనం నీడిల్కి లాస్ట్ టైం థ్రెడ్ పెట్టేసి ఎలా లాగుతాం, సేమ్ అలా లాగితే స్టార్టింగ్లోనే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి కొక్కెంకి తగిలించుకునేది, అప్పుడు మీకు ఓడకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఇవి పట్టు లాంటివి కదా, చిన్న చిన్న పోగుల్లో వచ్చేస్తుంటాయి. చూసారా, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. అది వచ్చింది, చాలా ఈజీ అయిపోయిందండి. ఇది వచ్చిన తర్వాత మనం థ్రెడ్ ఎక్కించుకుని నీడిల్కి తిరిగేసి అది మధ్యలో తెగిపోతే మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ కుట్టుకొని మళ్ళీ చేసుకొని ఇవన్నీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. దీంతో అయితే చాలా చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే. ఇది కూడా మీకు అవసరమైతే తెచ్చుకోండి. ఇది ఎంతో కాదండి, 50 రూపీస్. ఇది 50 రూపీస్ ఉంది ఇది ఒకటిని. మనకి ఆన్లైన్లో అయితే 100 రూపీస్ దాటే ఉన్నట్టుంది. నేను మరి చాలా రోజులైంది చూసి, నేను రీసెంట్గా తీసుకున్నాను 1 మంత్ బ్యాక్. ఇది లూప్ టర్నర్ అనమాట. చాలా ఈజీగా, చూసారా, చాలా ఈజీగా ఎక్కడ తెగకుండా ఆ కుక్కెంతో పెట్టి లాగితే వచ్చిందన్నమాట. ఇలాగా మనం సన్నగా కూడా చూసారా, ఈ లూప్ ఇది ఈ రాడ్ అయితే చాలా సన్నగా ఉంది కదా, ఇలా సన్నగా ఉంది. ఈ సైజు కూడా కుట్టుకుని మనం చాలా ఈజీగా తిరగేసుకోవచ్చు అన్నమాట తాడు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.